నెక్స్ట్ 15-20 తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడున్న హాస్పిటల్ స్టాక్స్కి లక్షల కోట్లలో వాల్యుయేషన్స్ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియోలో హాస్పిటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను. అంత అగ్రెసివ్గా నారాయణ హృదయాలయ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అయ్యుండొచ్చు, బట్ కన్జర్వేటివ్ కూడా ఉన్నారు. 99% పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి డెల్టా కార్ప్కి. ఇక్కడ నుంచి పెరగచ్చేమో, మహా అయితే ఒక 5% 6% పెరగచ్చేమో. బట్ ఆ 5% 6% కోసము రిస్క్ తీసుకోవడం అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. కొంచెం కష్టమైన ప్రశ్న అండి. వాళ్ళ బిజినెస్ అయితే ఏం లేదండి. 3-4 క్రితంకి ఇప్పుడు చూసుకుంటే అద్భుతమైన రెవెన్యూస్ అయితే లేదు. బట్ స్టాక్ కానీ గమనిస్తే 200 రూపాయలు బిలో ఉండేది 800కు వచ్చేసింది. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇటువంటి వాటిలో మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రాఫిట్ మాస్టర్ వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 ఎన్నో అద్భుతాలను సృష్టించింది. వరల్డ్లో టాప్ 5 బెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్లో నిఫ్టీ కూడా నిలవడం మనం చూస్తున్నాము. మంచి లాభాలు ఇచ్చేయింది. సో చాలా ఈవెంట్స్ అయితే మనం 2023లో చూసాం. 2024 మరింత ప్రామిసింగ్గా ఉండబోతున్న అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 2024లో ఎలక్షన్ ఇయర్లోకి మనం అడుగు పెడుతున్నాం. నాట్ ఓన్లీ మన కంట్రీ, ప్రపంచంలో దాదాపు 64 దేశాలు ఈసారి ఎలక్షన్స్లో 2024లో పోటీ పడబోతున్నాయి. వరల్డ్లో ఉన్న పాపులేషన్లో దాదాపు 45%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ఎలక్షన్స్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. చాలా చేంజెస్ 2024 తీసుకురాబోతోంది. మన మార్కెట్స్లో ప్రధానంగా ఎలాంటి సెక్టార్స్ ఈసారి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ఎలక్షన్ ఇయర్ అనగానే సాధారణంగా కొన్ని సెక్టార్స్ మనం దృష్టి పెట్టుకుంటాం. అలా కాకుండా ఏ సెక్టార్స్ విస్తారంగా ఈసారి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకోవాలన్న అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. లాస్ట్ ఇయర్ 20% అంటే మనకు గడిచిన క్యాలెండర్ ఇయర్లో 20% నిఫ్టీ రిటర్న్ ఇచ్చింది. ఈసారి 2024లో రిటర్న్స్ చాలా మినిస్క్యూల్గా ఉంటాయి. ఒక 5-6% మాత్రమే రిటర్న్స్ నిఫ్టీలో ఉండవచ్చని చెప్పి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని చెప్తున్న ఈ తరుణంలో ఎలాంటి వ్యూహాలను మనం సిద్ధం చేసుకోవాలి ఇన్వెస్టర్స్ అన్న అంశాలను కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. అతో పాటు శేషు గారు ఉన్నారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు. 2023లో మనం చాలా చేంజెస్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈసారి అత్యద్భుతంగా పర్ఫామ్ చేశాయి. వాస్తవానికి లార్జ్ క్యాప్ స్టాక్స్లో అనుకున్నంత మొమెంటం కానీ అనుకున్నంత పాజిటివ్నెస్ కానీ మనకు లేదు. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నా, ఎల్ఎన్టీ, అదాని గ్రూప్ ఓవరాల్గా తీసుకున్నా సరే పెద్ద రిటర్న్స్ మనకి ఇవ్వలేదు. కాకపోతే అందుకు భిన్నంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో వాటిలో 30-40% ఇచ్చినవి, కొన్ని డివిడెండ్ ఈల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 40% పైగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో 2023 ఎలా అనలైజ్ చేస్తారు బ్రీఫ్గా? 2023 అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఇయర్ అని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా 2023 అంతా కూడా మనకి ప్రధానంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా బ్రహ్మాండంగా పెరిగాయి. దాదాపు అంటే ఓవరాల్గా మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ నిఫ్టీలో కానీ గమనిస్తే ఇండెక్సే 46% పెరిగింది. అదేవిధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ గమనిస్తే 56% పెరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నేను చెప్పింది ఓన్లీ ఇండెక్సే. అట్లా కాకుండా మిగతా కొన్ని స్టాక్స్ అయితే 3 ఇంతలు 4 ఇంతలు లెక్కన, అంటే 4 times 5 times కూడా పెరిగిన లిస్ట్ కూడా మనకు ఉంది. సో అందుకనే ఏంటంటే 2023 అనేది ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇయర్గా చెప్పొచ్చు. బ్రహ్మాండమైన ర్యాలీ అండి. అంటే మనం ఇంతకుముందు అంటే ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనకి 2022లో అంత ర్యాలీ రాలేదు, 2021లో కొంచెం పర్లేదు. బట్ ఓవరాల్గా గమనిస్తే 2023 అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇయర్గా చెప్పొచ్చు. అయితే ఇండెక్స్ మనకి లాస్ట్లో ఇయర్ ఎండింగ్లో బాగా పెరిగింది. ఇయర్ ఎండింగ్లోనే దగ్గరగా నిఫ్టీ 10% పెరిగింది లాస్ట్ 2 monthsలోనే. దానికి ముందంతా కూడా నిఫ్టీ పెద్దగా పెరగలేదు. దానికి ప్రధాన కారణం చెప్పాలంటే కొన్ని లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. మీకు గమనిస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నిఫ్టీ 20% పెరిగితే బ్యాంక్స్ మాత్రం ఓన్లీ 12% పెరిగాయి. అది గమనించాలి. ఇప్పుడు కూడా బ్యాంక్స్ ముందుంటాయి, బట్ 2023లో బ్యాంక్స్ అంతా పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి కానీ కోటక్ కానీ ఇవన్నీ కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. సో దీంతోపాటు అన్నిటికన్నా చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే 2023లో పిఎస్యు స్టాక్స్ అండి. పిఎస్యు స్టాక్స్ హిస్టరీలోనే పిఎస్యు స్టాక్స్ 2023లో పెరిగినంత ఇంతవరకు ఎప్పుడు కూడా పెరగలేదు. 3 పిఎస్యు స్టాక్లో ఒకటి 100% పెరిగింది. అంటే ఈ విధంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 2023లో పిఎస్యు స్టాక్స్ ఏ విధంగా పెరిగాయని మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు పిఎస్యులోనే మనకి డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అన్నమాట.
సో కొన్ని సెక్టార్లు డిఫెన్స్ ఒకటి విపరీతంగా పెరిగింది, తర్వాత ఇన్ఫ్రా ఒకటి కూడా బాగానే పెరిగింది, తర్వాత మరీ ముఖ్యంగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అండి. రైల్వే రిలేటెడ్లో అటు ప్రైవేట్ కంపెనీస్ పెరిగాయి, గవర్నమెంట్కి చెందిన కంపెనీస్ కొన్ని ఏళ్ల పాటు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఒకే దగ్గర ఉన్న స్టాక్ ఈరోజు లాస్ట్ ఒక 6 నెలల్లో 8 నెలల్లో 4-5 రెట్లు మనం చూసాం. సో కాబట్టి ఏంటంటే 2023 అనేది పిఎస్యూ ఇయర్గా చెప్పొచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇయర్గా చెప్పొచ్చు. అదేవిధంగా రైల్వేస్, తర్వాత డిఫెన్స్ ఇవి చాలా బ్రహ్మాండంగా పెరిగాయి. సో ఇండెక్స్ కూడా పెరిగిందండి. లాస్ట్ కోవిడ్ నుంచి మనకి 3 ఏళ్ళు గమనిస్తే 86% ఇండెక్స్ పెరిగింది. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఇయర్ కూడా 22లో పెరిగింది, 21లో పెరిగింది, ఈవెన్ 20లో కూడా ఓవరాల్గా పెరిగింది. సో మనకి 23లో కూడా పెరిగింది. సో ఈ 3 ఏళ్ళు మనకి కోవిడ్ నుంచి చూసుకుంటే 86% ఇండెక్స్ పెరిగిందండి. బట్ 2024 అనేది ఒక చాలా ప్రామిసింగ్ అండ్ చాలా ఛాలెంజింగ్ ఇయర్గా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే నాట్ ఓన్లీ మన కంట్రీ, ఇప్పుడు 24 ఎలక్షన్స్ ఉన్నాయి, యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత రష్యాలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవి కాకుండా ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా మేము ఎలక్షన్స్ చూస్తున్నాం. సో ఎలక్షన్ ఇంపాక్ట్ ఏమైనా మార్కెట్స్ మీద ఉంటుందా? అండ్ 2024లో మేజర్గా ఎలాంటి ఛాలెంజెస్ మనం ఎదుర్కొనే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలక్షన్స్ అనేది సో ఓవరాల్గా అంటే ఏ గవర్నమెంట్ ఫామ్ కావడము, సో అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది, సో వాళ్ళ పాలసీస్ ఏంటి, సో వాళ్ళు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. అయితే మరీ ముఖ్యంగా మన దేశంలో కానీ గమనిస్తే మనకి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియాలో చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో మ్యాక్సిమం అదే రావడానికి అవకాశం ఉంది. కాకపోతే అది ఏ విధంగా అంటే ఎంత మెజారిటీతో వస్తుంది అనేది ఇంపార్టెంట్. మంచి స్ట్రాంగ్గా మంచి మెజారిటీ వస్తే బిల్లులు పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అటు లోక్సభ రాజ్యసభలో. కాబట్టి ఏంటంటే చాలా వరకు మన ఎకానమీ పరంగా అయితే ఎటువంటి డోకా లేదు. అయితే గ్లోబల్గా కానీ గమనిస్తే గ్లోబల్గా కూడా మీరు అన్నట్టుగా చాలా కంట్రీస్లో ఈరోజు ఈ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్లో కూడా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. యుఎస్ అనేది ఏంటంటే గ్లోబల్గా అన్ని దేశాల్లో కూడా గ్లోబల్ జీడిపిలో చాలా మ్యాక్సిమం 26% కాంట్రిబ్యూట్ చేసేది యుఎస్ఏ. కాబట్టి యుఎస్ ఎలక్షన్స్ అనేది చాలా మేజర్గా ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్స్ కన్నా యుఎస్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాకి హైయెస్ట్ రెవెన్యూస్ కానీ గమనిస్తే ఐటీ అనమాట. సో మెజారిటీ ఐటీ కంపెనీస్ అంతా కూడా మనకి రెవెన్యూస్ వచ్చేది యుఎస్ నుంచే వస్తాయి. ఈవెన్ రీసెంట్గా మనకి లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా ఫార్మా కంపెనీస్ కూడా మనకి చూసాము బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్స్, అది కూడా యుఎస్కి ఎక్స్పోర్ట్ చూస్తున్నాం. కాబట్టి అక్కడ యుఎస్లో ఏ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళకి మనకి ఏ విధంగా రిలేషన్స్ ఉంటాయి, ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగున్నాయి. సో అయితే కాకపోతే ఏంటంటే యుఎస్ అనేది ఇప్పుడున్న గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ అంత ఎంకరేజింగ్గా లేదు అని మనం చూస్తున్నాం, అంటే బిజినెస్ పరంగా. సో యుఎస్ ఎకానమీ కూడా అంత గొప్పగా అయితే లేదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ 6 నెలలు ఈ కోవిడ్ ప్రాబ్లమ్స్ నుంచి తట్టుకొని కొంచెం ఇప్పుడిప్పుడే గ్లోబల్గా నాట్ ఓన్లీ యుఎస్ అటు యూరప్ కూడా కొంచెం అంటే మైనస్ నుంచి గ్రోత్ స్టేబుల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక 2-3 క్వార్టర్ల నుంచి మళ్ళీ గ్రోత్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా మన ఇండియాకి అయితే ఎటువంటి పరిస్థితుల్లో అంటే పెద్ద భారీ కరెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే గ్లోబల్ ఎకానమీస్ ఈ ఎలక్షన్స్ దృష్ట్యా కొంచెం మనీ అనేది ఎందుకులే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామనే ఫండ్స్ కొన్ని ఉంటాయి. సో అటువంటి కొంచెం ఫ్లోస్ తగ్గొచ్చు. అదొకటి మినహాయిస్తే మన ఇండియన్ ఎకానమీకి అయితే ప్రాబ్లం అయితే లేదని అనుకుంటాను. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 2024లో రిటర్న్స్ నామినల్గా ఎక్స్పెక్ట్ చేయండి. 22, 23 ఏదైతే మీరు 3 years పాటు చెప్పామో ఆ రిటర్న్స్ యావరేజ్గా చూసుకున్నా కూడా 20-25% దాకా రిటర్న్స్ ఇస్తూ వచ్చాయి. బట్ ఈసారి 24లో సింగిల్ డిజిట్ నెంబర్స్కి మాత్రమే మీరు రెస్ట్రిక్ట్ అవ్వండి, అంటే మీ ఆలోచన పరిధి లేకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ సింగిల్ డిజిట్ పెట్టుకోండి అని నాకు అంచనాలు చెప్తున్నారు. సో మీరు ఎంతవరకు నిఫ్టీ 24లో పెరగచ్చని అనుకుంటున్నారు పర్సెంటేజ్లో రిస్క్గా? ఫస్ట్ థింగ్ ఏంటంటే నిఫ్టీ పెరగడానికి ప్రధానంగా అటు ఎఫ్ఐఎస్ నుంచి ఫ్లోస్ బేస్ మీదే ఉంటుందండి ఇండెక్స్ పరంగా. ఎందుకంటే మీకు లాస్ట్ 2 నెలల్లో చూస్తే అంటే నవంబర్ డిసెంబర్లోనే నిఫ్టీ పెరిగింది. ఈ 2 నెలల్లో ఎఫ్ఐఎస్ ఒక నెల 30,000 కోట్లు, ఒక నెల దగ్గర 36,000 కోట్లు దాకా ఇన్వెస్ట్ చేశారన్నమాట. దానికి ముందు 3 నెలలు ఎఫ్ఐఎస్ మైనస్ అంటే దగ్గర 80,000 కోట్ల దాకా వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఎఫ్ఐ ఫ్లోస్ మీద ఇండెక్స్ ఆధారపడి ఉంటుంది. నేను కూడా బై అండ్ లార్జ్ చెప్పాలంటే ఒక 7-8% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనకి 2024లో నిఫ్టీ. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎలక్షన్స్ ఉన్న ఇయర్ కాబట్టి అగ్రెసివ్గా కూడా పెరగచ్చు. సపోజ్ ఇప్పుడున్న గవర్నమెంట్కి భారీ మెజారిటీ వచ్చిందనుకోండి,
ఓపెనింగే మనకి 5-6% గ్యాప్ అప్లో కూడా రావచ్చు, అటువంటి కూడా జరగవచ్చు, ఎందుకంటే ఇది అన్సర్టెనిటీ ఉంటుంది కాబట్టి. బట్ ఓవరాల్గా నేను మ్యాక్సిమం ఒక 10% అయితే 2024 కూడా పాజిటివ్గా ఉన్నాను. 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నామో మార్కెట్ ఆల్రెడీ బీజేపీ వస్తుందని డిస్కౌంట్ చేసేసింది. ఒకవేళ నిజంగా బీజేపీ వచ్చినా కూడా మార్కెట్ అక్కడ కరెక్షన్ తీసుకోదని గట్టిగా మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని డిస్కౌంట్ చేసింది. ఈవెన్ యుఎస్ వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో కానీ ఆల్రెడీ మార్కెట్ దాన్ని డిస్కౌంట్ చేసుకుంటూ వచ్చింది. సో నిజంగా బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మార్కెట్స్ అంత రోబస్ట్గా పెరగడానికి ఎక్సెప్ట్ జిఎస్టీ నెంబర్స్, కొన్ని స్పెండింగ్ నెంబర్స్ తప్ప అంత పాజిటివ్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నాయి? అన్నిటికన్నా ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బు అండి. సో డబ్బు అనేది బాగా విపరీతంగా వస్తుంది. అటు మనం చూసాము 2023లో హైయెస్ట్ ఎవర్ డిమ్యాట్ అకౌంట్స్ మన ఇండియాలో ఓపెన్ అయినాయి, అదొక రికార్డు. తర్వాత ఎఫ్ఐఎస్ కూడా లాస్ట్ కొన్ని నెలలుగా, అంటే లాస్ట్ 2 నెలలు పక్కన పెడితే దాని ముందంతా కూడా అమ్ముతూ వస్తున్నారు. అందరికీ ఇండియా అనేది ఒక డెస్టినేషన్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా లిక్విడిటీ పరంగా ప్రాబ్లం ఉండదు. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆల్రెడీ ఇవన్నీ తెలిసిందే, మార్కెట్ డిస్కౌంట్ అవుతుంది అని అన్నారు. ఓకే, అది కూడా పాసిబిలిటీ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నాం మనం పిఎస్యు స్టాక్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా రిఫార్మ్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని గవర్నమెంటే ఇప్పుడు ఐపీఓకి వచ్చేటప్పుడు ఎట్లా ఆఫర్ ఫర్ సేల్, ప్రమోటర్ ఎగ్జిట్ అవుతున్నారో, గవర్నమెంట్ రీసెంట్గా పిఎస్యు కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, మార్కెట్లో ఎగ్జిట్ అవుతున్నారు అన్నమాట. ఇటువంటివి సో ఎప్పటి నుంచో మనకి పెండింగ్లో ఉన్నాయి. అటు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అంతా కూడా అమ్మేయాలని చూస్తున్నారు. సో ఈ రిఫార్మ్స్ అనేది బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కానీ జరిగితే గవర్నమెంట్ ఇన్కమ్ అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎందుకంటే పిఎస్యు స్టేక్ కంపెనీస్లో స్టేక్ తగ్గించుకుంటే వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. దీంతోపాటు మనం చూస్తున్నాం ఒక్కసారైనా కూడా డబ్బులు వస్తాయి ఖజానాలో. అది ఇంపార్టెంట్ కదండి. దీంతోపాటు ఆబ్వియస్గా మనం చూస్తున్నాం ప్రతి ఈవెన్ జిఎస్టీ నెంబర్స్ బాగుంటున్నాయి, కార్పొరేట్ ట్యాక్స్ నెంబర్స్ కూడా బాగుంటున్నాయి. సో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా బాగుంటున్నాయి. రెవెన్యూస్ చూస్తే లాస్ట్ 2022కి 23కి కానీ గమనిస్తే గవర్నమెంట్కి 10% రెవెన్యూస్ పెరిగాయి. సో అంటే కోవిడ్ తట్టుకొని మనం అంత ఫాస్ట్గా బౌన్స్ అయ్యాము. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అంటే వీటన్నిటికన్నా మించి ఏంటంటే మనము ఊహించని విధంగా ఎకానమీ ముందుకు వెళ్తుందండి. సో అది చాలా పాజిటివ్ అంశము. దీంతోపాటు మీరు చెప్పిన నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే బుల్ ఫేజ్లో ఆలోచించినప్పుడు, ఆ బుల్ ధోరణిలో ఆలోచించినప్పుడు అంత రోజీ పిక్చర్ కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఏదైనా 90 degrees యాంగిల్లో పెరగడానికి స్కోప్ ఉండదు కదా, ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాస్ తీసుకోవడానికి. రీసెంట్గా ఇవాళ చదివిన ఆర్టికల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ లేదు గవర్నమెంట్ నుంచి. అండ్ దానికి తోడు నిధులు వాళ్ళకి ఇచ్చే క్రమంలో, అంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే క్రమంలో అది కొద్దిగా స్లో డౌన్ అయింది. సో ఇవి కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమి అనిపించట్లేదా? అంటే ఇట్లాంటివి అంటే అనౌన్స్మెంట్లు వేరు, బట్ ఆన్ గ్రౌండ్ మనకు డబ్బులు రావడం వేరు. ఈవెన్ మీరు అన్నట్టు పిఎస్యూస్లో కూడా రైల్వేస్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు రాబోయే కాలంలో ఖర్చు చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో ప్రకటనలు అయితే ఉన్నాయి, బట్ సంహౌ అది గ్రౌండ్లో వచ్చేసరికి అంత రియాలిటీ కనిపిస్తుందా? రైల్వేస్ దగ్గరగా 5.5 లక్షలు అండి. 2020కి 6 లక్షల కోట్లు, అంటే రెగ్యులర్ బడ్జెట్ కాకుండా 5.5 లక్షల నుంచి 6 లక్షల కోట్లు గవర్నమెంట్ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. అంటే ఇవన్నీ కూడా జరుగుతాయా జరగవా అనేది డెఫినెట్గా గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫ్రానే తీసుకోండి, ఇన్ఫ్రా చెప్పారు కాబట్టి. సో ఒకప్పటికి మీకు తెలిసే ఉంటుంది 2010 నుంచి 2020 వరకు ఇన్ఫ్రా సెక్టర్ ఏ విధంగా సఫర్ అయిందో మీకు తెలిసిందే. సో ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోవడము, రిసీవబుల్స్ అంటే కంపెనీస్కి రావాల్సిన డబ్బు సరైన టైంలో రాకపోవడము, హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఇన్ఫ్రా కంపెనీస్ని ఫైనాన్షియల్గా దెబ్బతీసాయని చెప్పొచ్చు. అయితే మీకు లాస్ట్ ఒక 2-3 ఏళ్ళలో సెనారియో మారిపోయింది. అటు గవర్నమెంట్ నుంచి వాటికి టయానికి, మరి ముఖ్యంగా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో ఏ కంపెనీ మీరు చూడండి ఫైనాన్షియల్గా దెబ్బతినింది ఇప్పుడు లాస్ట్ 2-3 ఏళ్ళలో ఏది లేదు. తర్వాత మీరు ఇంకోటి గమనిస్తే అన్ని కంపెనీస్ డెట్ తగ్గించుకున్నాయి. మీరు చూడండి ఏదైనా హెచ్జీ ఇన్ఫ్రా చూడండి, అదేవిధంగా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే అశోక బిల్డ్కాన్ కానీ గమనిస్తే అది డెట్ తగ్గించుకుంది. సో అంటే డెట్ అంటే అసలు దాదాపు ఈవెన్ 1000 crores వచ్చేసాయి. ఒకప్పుడు 6,000 కోట్లు 7,000 కోట్లు ఉన్నది కాస్త 1000 crores వచ్చాయి. సో ఈ విధంగా చూసేటప్పటికి ఇప్పుడు సింగపూర్కి చెందిన ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఏంటంటే మన ఇన్ఫ్రా కంపెనీస్కి వాళ్ళు ఫైనాన్స్ చేయడానికి 1,000 కోట్లు ఫైనాన్స్ చేయడానికి ముందుకు ఆల్రెడీ చేస్తున్నారు.
ఎందుకంటే ఇట్లా గవర్నమెంట్ నుంచి కూడా రిసీవబుల్స్ బాగున్నాయి కాబట్టి చేస్తున్నారు అనమాట. బట్ ఓవరాల్గా నేను అనుకోవడము ఉంటాయండి, డెఫినెట్గా మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఓవరాల్గా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇన్ఫ్రా మీద నేను పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే కొన్ని మరీ అంటే అబ్నార్మల్గా పెరిగిపోయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్కి చెందిన పిఎస్యూ స్టాక్స్ ఒకటి, రైల్వే స్టాక్స్ ఒకటి, మరి ముఖ్యంగా డిఫెన్స్ స్టాక్స్ అయితే చాలా అంటే వాటి వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఇటువంటి వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తానండి. మీరు అన్నట్టు పిఎస్యూ స్టాక్స్లో విపరీతమైన ఎగ్జూబరెన్స్ ఉంది, వాటిలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎల్ఎన్టీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాటికి కూడా ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీస్కి 1,50,000 కోట్లు 2,00,000 కోట్ల ఆర్డర్ బుక్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఏఎల్ తీసుకున్నా లేదంటే అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే బిహెచ్ఏల్ లాంటి స్టాక్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అక్కడ కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. 100%. సో ఈవెన్ సుజలాల్ లాంటి స్టాక్స్ మీద జనాలు ఎగబడికి ఉంటున్నాం మనం. ఇప్పుడు పిఎస్యూ స్టాక్స్ ఏమో ఒకవైపు ఆర్డర్ బుక్స్ బాగున్నాయి, విజిబిలిటీ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు బుల్లిష్గా మాట్లాడి, నేను బుల్లిష్గా మాట్లాడి, ఇద్దరు బుల్లిష్గా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అంటే అంత కలర్ఫుల్ పిక్చర్ ఇచ్చినా మనం తీరా నిఫ్టీ విషయంలో వచ్చేసరికి మ్యాక్సిమం 9 to 10% మాత్రమే అనుకుంటున్నాం. సో ఎక్కడెక్కడ పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నెగిటివ్ ఈ అంశాలంటే మనం టచ్ చేయాలి కాబట్టి మాట్లాడుతున్నాను. నెగిటివ్ అంశాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ స్టాక్ అయినా ఏ సెక్టర్ అయినా అబ్నార్మల్గా పెరిగితే అక్కడ మనం కాషియస్గా మనం ఉండాలి, ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని పదే చెప్తున్నాం, బిహెచ్ఎల్ చెప్పారు. బిహెచ్ఎల్ ఎందుకు పెరుగుతుంది? బిజినెస్ పరంగా బిహెచ్ఎల్కి ఏం లేదండి. 5 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉంది, ఈ రోజు కూడా బిహెచ్ఎల్ పరిస్థితి అదే విధంగా ఉంది. బిజినెస్లో ఎటువంటి అద్భుతం లేదు. కాకపోతే అంటే ఈ పిఎస్యు అనే ఒక దానికి ఆ ట్యాగ్ ఉండేటప్పటికి దానివల్ల పెరుగుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. తర్వాత మీరు ఇవన్నీ పెరగడానికి అసలు ప్రధానంగా మీరు చూస్తే రీటైల్ ఇన్వెస్టర్స్ అండి. పిఎస్యు స్టాక్స్లో ఎవరి స్టేక్ పెరిగింది లాస్ట్ ఒక 1 yearలో చూడండి మీరు, ఎవరి స్టేక్ మొత్తం అందరూ రీటైల్ ఇన్వెస్టర్ స్టేక్ పెరిగిందండి. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా బిహెచ్ఎల్ అంటే పిఎస్యూ వాళ్ళకి మిగతా డైనమిక్స్ కానీ వాల్యుయేషన్స్ లేకపోతే ఇంకోటో బిజినెస్ ఇవి తెలియదు. బిహెచ్ఎల్ కదా, గవర్నమెంట్ కంపెనీ కదా కొంటున్నారు, ఆ విధంగా పెరిగాయి తప్ప నిజంగా బేస్డ్ ఆన్ బిజినెస్ పెరగలేదు. కాకపోతే కొన్ని లైక్ ఐవీఆర్సీఎల్ ఉంది, ఐఆర్ఎఫ్సి ఉంది. ఐవీఆర్సీఎల్ నిజంగా 5 ఏళ్లలో నిజంగా పిఎస్సీ అయినా కూడా గ్రోత్ అంటే రెవెన్యూస్ డబల్ అయిపోయినాయి. అటువంటి స్టాక్స్లో పర్లేదండి. అంటే గ్రోత్ ఉండి స్టాక్ పెరుగుతూ ఉంటే మనం హోల్డ్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు బిహెచ్ఎల్ ల్యాండ్ బ్యాంక్ తప్ప ఏం లేదండి బిహెచ్ఎల్. అంటే మీరు పెరగబట్టి చెప్తున్నాను, ఇట్లా మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. పిఎస్సీ కంపెనీస్లో చాలా కంపెనీస్ ఈ విధంగా పెరిగాయి. కాబట్టి అటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 2024లో అటువంటి స్టాక్స్ రివర్స్ కావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. దీంతోపాటు డిఫెన్స్లో అటు ప్రైవేట్వి పిఎస్సివి 2 కూడా అసలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 3 నెలల్లోనే 30-40% మ్యూచువల్ ఫండ్ డిఫెన్స్ థిమాటిక్ ఫండ్స్లో అంత రిటర్న్స్ వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పెరిగాయో. ఇటువంటి స్టాక్స్ పట్ల ఇటువంటి సెక్టర్స్ పట్ల కొంచెం అందులో ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం పెరుగుతున్నప్పుడు కూడా చాలా మంచిదండి. 99% పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి డెల్టా కార్ప్కి. ఇక్కడ నుంచి పెరగచ్చేమో, మా అయితే ఒక 5% 6% పెరగచ్చేమో. బట్ ఆ 5% 6% కోసము రిస్క్ తీసుకోవడం అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. కొంచెం కష్టమైన ప్రశ్న అండి. వాళ్ళ బిజినెస్ అయితే ఏం లేదండి. 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితంకి ఇప్పుడు చూసుకుంటే అద్భుతమైన రెవెన్యూస్ అయితే లేదు. బట్ స్టాక్ కానీ గమనిస్తే 200 రూపాయలు బిలో ఉండేది 800కు వచ్చేసింది. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇటువంటి వాటిలో మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి.